ఇప్పుడు మనం ప్రస్తుతం తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 2200 ఎకరాలను ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వ హామీలు నమ్మి ఇచ్చిన రైతులు ఇప్పుడు ఎలా భావిస్తున్నారు ఏంటి వాళ్ళ మాటల్లోనే అది తెలుసుకున్నారు. పోతే నా పేరు నెల్లూరప్పారావు. నేను 3 ఎకరాలు ఇచ్చాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు మాకు దైవంతో సమానం అండి. ఎందుకంటే మాకంతకుముందు మామూలుగా 10 లక్షల లోపు ఉండేది ఎకరం. ఇక్కడ రాజధాని రావడం వల్ల మామూలుగా 1,40 లక్షల దాకా వెళ్ళింది. అదే కాకుండా ప్రతి చంద్రబాబు మీద నమ్మకం ఏంటంటే బాగా అభివృద్ధి చేస్తాడు, బాగా డెవలప్ అయ్యింది సిటీ, రాజధాని నగరం బాగా డెవలప్ అయినది అనేది ఒక నమ్మకంతో రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ ప్రతిపక్షం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళ కూడా 2,200 ఎకరం కూడా 2,200 ఎకరం కూడా భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేశారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబు గారి మీద అంత నమ్మకం ఉండబట్టి ఇచ్చారు. ఆయన కూడా బాగా చేస్తాడని ఆశిస్తున్నాం. బాగా పెరిగినాయండి. కుటుంబాలు కూడా ఇక్కడ అమ్ముకున్న వాళ్ళు కూడా వేరే చోట పోయి పొలాలు కొనుక్కుంటున్నారు. అందరూ బాగానే ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. నా పేరు పెద్దపల్లి లక్ష్మీనారాయణ అండి. నా 3 ఎకరాలు ఇచ్చేసాను. మా గ్రామానికి 200 ఎకరాలు మొత్తం ఇచ్చేసారు. ఎలాంటి పెండింగ్లు ఏమీ లేవు. పోతే రాజధాని రావటం మాకు బాగా సమూహంగా ఉంది. భవిష్యత్తులో గర్ల్స్ కాదు బాయ్స్ కూడా కుకింగ్ నేర్చుకుంటున్నారు. చాలా ప్రపంచంలో మీరు చూస్తే ఇక్కడి నుంచి మన వాళ్ళు చూస్తే అమెరికాకి పోతే బాగా వంట చేస్తారు, కానీ ఇండియాలో ఉంటే మాత్రం నామోషి వీళ్ళకి వంట చేయాలంటే. ఇద్దరు కూడా ఆడవాళ్ళు